మన చదువుల మంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి చదువుల సంగతి చూసుకుంటుండు. ఈ ముచ్చటనైతే తెలుసు కదా మీకు. నేనే ఎన్నో మాటలు చెప్పినా, కానీ ఇప్పుడు చెప్తున్నా, సారు విద్యాశాఖ మంత్రిగా ఉండి వేస్ట్ అంటే వేస్ట్ కూడా కాదు, వేస్ట్ నరా గంతే పోరి. రేవంత్ సారు నా మీద కోపానికి వచ్చినా మంచిదే, ఏమనుకున్నా మంచిదే. లేకుంటే ఏంది మరి, చిన్న పిల్లల కంటే ఎక్కువ నా ఈ రాజకీయాలు. గురుకులాలల్లా పిల్లల తండ్లాట చూస్తుంటే నాకు కోపం వస్తుంది. కండ్ల పుంట నీళ్ళు వస్తున్నాయి, మరి పానమంతా కలుక్కుమంటుంది. అరే పిల్లలు ఏం పాపం చేసిరోళ్ళ? వాళ్ళ మీద పగబట్టినట్టే చేస్తురు అసలు ఈ సర్కారోళ్ళు. ఒకసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు, తెలియకుండానే తప్పులు జరుగుతాయి తీయని సర్ది చెప్పుకోవచ్చు, అట్లా చెప్పుకున్నాం కూడా. కానీ దినాం ఏంది కథ? వేల మంది పిల్లలకి ఏంది తండ్లాట? వాళ్ళకి అన్నం పెడుతుర్రా, ఈసం పెడుతుర్రా? రేవంత్ సారు, నువ్వు నా మీద కోపానికి వచ్చినా మంచిదే. ఉన్న వాస్తవం నీకు తెలవాలే సార్. చదువుకునే పిల్లల పానం ముఖ్యం సార్ మనకు. ఒక్కసారి అగో పాపం మీ పిల్లల్ని చూడురి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మీ పిల్లలే గిట్ట అయిపోతే మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయరు సార్ ఊజరంతా. ఇప్పుడే చెప్తున్నా, నాకు రేవంత్ సార్ మీద స్పెషల్ గా కోపం లేదు. చేపట్టి సర్కార్ అంటే శ్రీధర్ అని కూడా కాదు. కానీ ఇప్పుడు మన గురుకులంలా చదివే పిల్లల తండ్లాట చూస్తుంటే మాత్రము ఏంటి నరకం అని అనిపిస్తుంది. ఒకప్పుడు మన తెలంగాణ గురుకులాలంటే ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తున ఉండేటి. ఎవరెస్టే ఎక్కిరు మన బిడ్డలు. కానీ ఇప్పుడు ఎవరెస్ట్ నుంచి డబేల్ మన కింద పడేస్తే పిల్లలు దావకాన బెడ్ల మీద పడ్డారు. అగో నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకులం చదివే మన చదువుల తల్లులు అక్కడి హాస్టల్లో పెట్టిన బువ్వ తిని యోగిట్లయిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 120 మంది పిల్లలు దావకాన్ల పడ్డారు. పానాల మీదకి వచ్చింది పరిస్థితి. పిల్లలను దావకానకు దోలుకోవేటప్పుడు కూడా పోలీసులతో ఒక ఓవర్ యాక్షన్ చేసిరు అనుల్లా. శనివారం నాడు పిల్లలు అవస్థ పడితే 5-6 నాడు పట్టుకపోయారు. ఇక విలేకరులు, హరీష్ అన్న, బీఆర్ఎస్ లీడర్లు అత్తురని ఎరగౌడుతోనే జప్ప దవాఖానలకు వెళ్ళి డిశ్చార్జ్ చేయించారు. అరే సగం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుంటే ఎట్లా? అసలు గురుకులాలల్లా అన్నం పెడుతుర్రా, ఇసం పెడుతుర్రా? ఒకటని కాదు, ఈ 1.5-2 ఏళ్ల సంధి ప్రతి గురుకులంలో పరిస్థితి గిట్లనే ఉన్నది. పాపం పిల్లల పానాలు పోయినాయి. అసలు చదువుకునే పిల్లలకు తిండి కూడా చక్కగా పెట్టని సర్కారు ఎందుకున్నట్టు మీరే చెప్పురి. ఈ పిల్లలు ఏం పాపం చేసిరు? వీళ్ళకు ఓటు హక్కు లేదనా గిట్లా మోసపుచ్చుకునేది? ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ప్రభుత్వం చేతగానితనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలో 2 రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు. హుజూరాబాద్లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. అంటే ఏంది, అన్నం పెట్టలేరు, ఎలుకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా? 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గురుకులంలో పెట్టే పురుగులన్నం అద్దే అద్దు, మీకు దండం పెడతామని ఏడ్చుకుంటా రోడ్డు మీదకి వచ్చిరు. మొన్న పాము కాటుతో జీవిడిచిరు. తిండి సక్క లేక కడుపులు మార్చుకున్నారు. ఎన్నో మట్ల దావకాన్లలో పడ్డరు. అయినా కనికరం అనేది లేకుంటే ఎట్లా రేవంచారు? ఒకప్పుడు గురుకులంలో సీట్ అత్తే జాల్, పిల్లల బతుకు మారినట్టే అని అమ్మా నాయన గుండె మీద చేసుకుని వండుకునేది. ఇప్పుడు గురుకులంలో చదివితే బతుకుతారో లేదన్న కాడికి వచ్చింది. కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు పిల్లలు తిండి చక్కగా తింటేనే మంచిగా చదువుతారనే ఆలోచనతోని వాళ్లకు వారానికి 2 మట్ల చికెన్ తోని పెట్టిండు. 4 సార్లు కూడా నెలల 2 మట్ల మటన్ కూర, సన్నన్నము, పొద్దుగాల నాష్టా గిట్లుండేది. కానీ ఇప్పుడు పురుగులు పట్టిన అన్నం, పాసిపోయిన బువ్వ, బల్లులు, బొద్దింకల ఫ్రై అయిపోయిన కూరలు గీదా. చదువుల మంత్రి రేవంత్ సార్కు, కడమశాయి పార్టీ లీడర్లకు, ఆఫీసర్లకు అడుగుతున్నా, గురుకులాలలో పెట్టే తిండి మీరు తింటారా? పోనీ కమ్మస్క మీ పిల్లలకు తినబెట్టే ధైర్యం ఉన్నదా? ఈ పేద పిల్లల పానాలు కావా మరి?
ఇప్పుడు అని కాదోళ్ళ రేవంత్ సార్కు మొదటి సంధి గురుకులాలంటే కోపం ఉన్నట్టున్నది. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనుకుంటా గురుకులాలు లేకుండా చేస్తా అన్న కాడకొచ్చినట్టు కొడుతుంది. అందుకే చదువుల శాఖ కూడా దగ్గర పెట్టుకొని ఈ స్కూళ్లను సారే కావాల్సుకొని ఇట్లా పోతాం పెడుతుండు అని అంటుర్రు.